నమస్తే వీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. కుంభమేళా బాధితులకి 25 లక్షల ఆర్థిక సహాయం, న్యాయ కమిషన్ విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశాలు. గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్ గా ఏకే ప్రధాన్, కేంద్ర జల సంఘంలో చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తుండగా పదోన్నతి. భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్న కోస్ట్ గార్డ్ ఇండో శ్రీలంక ఇంటర్నేషనల్ మారిటైమ్ బౌండరీ లైన్ సమీపంలో గుర్తింపు. పసిబిడ్డతో గిరిజన మహిళ న్యాయ పోరాటం, స్థలం ఆక్రమించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగి 30 మంది మృత్యువాత పడగా మరో 60 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై యోగి సర్కారు న్యాయ విచారణకు ఆదేశించింది. అలాగే మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఈ ఘటనపై మంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. ఘటన మొత్తాన్ని న్యాయ కమిషన్ పరిశీలించి నివేదికలను ప్రభుత్వానికి అందజేస్తుందని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీ స్వయంగా ప్రయాగ్రాజ్ను సందర్శించి సమస్యలన్నింటినీ పరిశీలిస్తారని పేర్కొన్నారు. मृतक के परिजनों के प्रति हम प्रदेश सरकार की तरफ से जिन्होंने इस हादसे में अपने परिवार के सदस्यों को खोया है, वहां पर मेला प्राधिकरण के पास वो पूरी सूची है, उन लोगों ने उसको वहां पे जारी भी किया है। मैं उन सब के प्रति अपनी संवेदना भी व्यक्त करता हूं और परिवारजनों को हम प्रदेश सरकार की तरफ से 25-25 लाख रुपए की आर्थिक सहायता की घोषणा भी कर रहे हैं और न्यायिक आयोग इस पूरे मामले को देख करके एक समय सीमा के अंदर राज्य सरकार को अपनी रिपोर्ट देगा और इसमें आने वाले समय में या आने वाले स्नान के लिए भी हम और कैसे व्यवस्था को और सुदृढ़ किया जा सकता है, इसके बारे में भी कल मुख्य सचिव और डीजीपी स्वयं एक बार प्रयागराज जाकर के గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్ గా ఉన్న ముఖేష్ కుమార్ సిన్హా కొన్ని రోజుల క్రితం కేంద్ర జల సంఘం చైర్మన్ గా పదోన్నతిపై నియమితులైన విషయం తెలిసిందే. దీంతో ఆయన స్థానంలో గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్ గా ఏకే ప్రధాన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కేంద్ర జల సంఘంలో చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తుండగా పదోన్నతిపై బోర్డు చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇండో శ్రీలంక ఇంటర్నేషనల్ మారిటైమ్ బౌండరీ లైన్ సమీపంలో 60 లక్షల విలువైన 53.62 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఎయిర్ కుషండ్ వెహికల్ ను ఆ ప్రాంతంలో మోహరించింది. ఇండో శ్రీలంక ఇంటర్నేషనల్ మారిటైమ్ బౌండరీ లైన్ సమీపంలోని ఫస్ట్ ఐలాండ్ లో అనేక గంజాయి ప్యాకెట్లను గుర్తించింది. కాగా విచారణ అనంతరం 12 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నిషిద్ధ వస్తువులను తదుపరి చర్యల కోసం కస్టమ్స్ విభాగానికి అప్పగించారు. అల్లూరు జిల్లా హుకుంపేట మండలం కేంద్రంలో తమ భూమి కబ్జా చేసి ఇతర రాష్ట్రానికి చెందిన గిరిజనేతరుడు అక్రమంగా భవనం నిర్మించారని, తన స్థలం తనకు ఇప్పించాలని గత 3 రోజులుగా గిరిజన మహిళ గంపరాయి బాలప్రభ తన పసిబిడ్డతో రేయి పగలు అనే తేడా లేకుండా పోరాటం చేస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన స్థలం ఆక్రమణ మీద ప్రశ్నిస్తే దౌర్జన్యానికి దిగుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నాపై ఎన్ని దాడులు చేసినా, నా ప్రాణం, నా బిడ్డ ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ న్యాయం కోసం పోరాటం చేస్తానని కన్నీటి పర్యమైంది. ఈ ఘటనపై పలువురు గిరిజనులు మాట్లాడుతూ, ఒకవైపు 1/70 చట్టం కోసం కొంతమంది పోరాటాలు చేస్తుంటే, మరికొంతమంది గిరిజనేతరులు ఇచ్చే కానుకలకు కక్కుర్తి పడి బినామీలుగా మారి గిరిజనులు సాటి గిరిజనులే మోసం చేస్తున్నారని వాపోయారు. జిల్లా అధికారులైనటువంటి పీఓ ఎస్డీసీ హుకుంపేట ప్రధాన కేంద్రానికి నేరుగా చాకలి శివ అనే వ్యక్తి చట్టానికి విరుద్ధంగా భవనం మీద భవనం నిర్మాణం చేపడుతున్నారని గుర్తించి దీనిని తక్షణమే తొలగించాలని ఆదేశాలు జారీ చేసినప్పుడు సరేనని తల ఊపిన అధికారులు నేటి వరకు చర్యలు తీసుకోకపోవడం వాస్తవం కాదా అని ప్రశ్నిస్తున్నారు. నా పేరు గంపరే బాలప్రభ. మా ఫాదర్ నేమ్ వచ్చి గంపరే దామోదరం గారు. మా నేటివ్ ప్లేస్ వచ్చి అరడుకోట సార్. అరడుకోట పెదబేట మండలం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్. మా నాన్నగారు ఈ స్థలం నా పేరు మీద రాసిచ్చారు. ఇక్కడ కబ్జా జరిగింది సార్. నేను ఇది K3 ఇక్కడే ఉన్నాను సార్.
నా బాబుతో నేను ఇక్కడ ఉండి అక్కడ నా జాగా నాకు వచ్చే వరకు నేను ఎక్కడ కదిలే ప్రసక్తే లేదు సార్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నేను ఇక్కడ ఇప్పుడు ఇది ఈ 3 days అంటే డే 3 అని ఉంది అనేసి 3 days నుండి ఇష్యూ కాదు సార్. ఇది నేను ఇది ఒక 4 years నుండి జరుగుతుంది సార్. ఇది 4 years నుండి ఇది జరుగుతుంది సార్. నేను ఆలీ దగ్గరకు వెళ్ళాను సార్. ఇది కట్టకుండా ముందు ఖాళీ ప్లేస్ ఉండగా నేను ఆలీ గారి దగ్గరికి వెళ్ళి కిరాణా షాప్ అక్కడ ఉంది సార్ ఆలీ గారి. ఆయన దగ్గరికి వెళ్ళి సార్ నేను మీతో మాట్లాడాలి అని చెప్పి నేను బయటికి వెళ్ళి అడిగాను. అడిగితే ఆలీ గారు ఏమంటారంటే అమ్మ నాకు చాలా రెక్లెస్ సమాధానం అన్నమాట. నువ్వు అక్కడ ఉన్నామ్మా పనులు ఉన్నాయి అని చెప్పి 4 hours నన్ను బయట నుండి నిల్చోపించారు సార్. సరే అని చెప్పేసి మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ అదే అన్నారు సార్ ఇది నా జాగా మీరు ఎవరండి ఇక్కడ ఉండేది అంటే లేదు ఇది కాగితాలు ఇవన్నీ నా దగ్గర ఉంది అని చెప్పి ఆలీ గారు అన్నారు సార్. ఆ నెక్స్ట్ నేను మళ్ళీ వీటి కోసం మళ్ళీ ఒక రోజు వచ్చాను సార్. వచ్చి ఇక్కడ వచ్చిన షాప్లో ఉండేదన్నమాట. అక్కడికి వచ్చిన గొడవ అడగడం జరిగింది. మళ్ళీ ఆ రోజు అప్పుడు కూడా నా పైన తిరగబడడం కూడా జరిగింది సార్. ఆ నెక్స్ట్ మళ్ళీ నేను ఈ కన్స్ట్రక్షన్ ఇప్పుడు ప్రెసెంట్ వెనకాల బ్యాక్ సైడ్ హౌస్ షాప్ ఉంది సార్. అక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు కూడా ఆఫ్ చేయడానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఆ చేసిన ప్రూఫ్స్ అని నా దగ్గర ఉంది. ఈ స్థలం నాది అని చెప్పడానికి ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనేది నా దగ్గర ఉంది సార్. ఇక్కడ నేను మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర నేను కంప్లైంట్ పెట్టాను సార్. కంప్లైంట్ పెట్టి దాదాపు 1.5 year అయింది సార్. కంప్లైంట్ పెట్టిన కాపీ మనకు కలెక్టర్ గారు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు దాన్ని టేకప్ చేసి నాకు కాల్ చేసి అమ్మ నీ సమస్యకి కంప్లైంట్ వచ్చింది, మీరు దయచేసి ఇక్కడికి వస్తే నేను ఒక రిపోర్ట్ అనేది మీ స్టేట్మెంట్ మేము తీసుకుంటేనే మేము ఫార్వర్డ్ స్టెప్ వేస్తామని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్పారు. ఆయన మాటకి గౌరవం ఇచ్చి నేను ఇక్కడ రావడం జరిగింది సార్. మనీ టౌన్లో వచ్చి సార్ ఇలా నేనే బాలప్రభని ఎంతవరకు వచ్చింది సార్ ఎంక్వైరీ అని అంటే అమ్మ ఇక్కడ ఎంక్వైరీ అవుతుందంటే అప్పుడు నేను సరే ఒకళ్ళు మామూలుగా ఒకసారి చూద్దామని చెప్పి ఇలా నడుచుకుంటూ ఇలా వచ్చాను సార్. వచ్చేసరికి కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు ఇదేంటి అవుతుంది నేను కంప్లైంట్ ఇచ్చాను ఇది పట్టించుకుంటున్నారా లేదా అని చెప్పి నేను ఎంఆర్ఓ ఆఫీస్కి మళ్ళీ వెళ్ళాను. ఎంఆర్ఓ ఆఫీస్ వెళ్ళి సార్ ఆల్రెడీ నేను కంప్లైంట్ ఉంది కదా మీరు ఏమైనా చేశారా లేదా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని నేను అక్కడికి వెళ్ళి చెప్పిన వెంటనే ఎంఆర్ఓ గారు నా మాటకి గౌరవించి ఆయన నెక్స్ట్ స్టెప్ తీసుకొని డీటీ గారిని ఇన్ఫార్మ్ చేశారు. డీటీ గారు ఆర్ఐ గారికి చెప్తే ఆర్ఐ గారు స్వయంగా ఇక్కడ రావడం జరిగింది. నేను అక్కడ ఆఫీస్లోనే ఉన్నాను సార్. ఆయన రావడం మేడం గారు వచ్చారు. మేడం గారు వస్తే మేడం గారితో స్వయంగా ఆలీ గారు మిస్సెస్ ఒక మాట అన్నారు, మీరు ఎవరండి ఇది నా జాగా మీరు ఎవరు మీరు ఇక్కడికి వస్తే నేను చచ్చిపోతానండి అని చెప్పి బెదిరించడం జరిగింది. ఆ మాటకి ఆర్ఐ గారు అక్కడికి వచ్చి స్వయంగా ఇలా చెప్పారు ఇలా బెదిరిస్తున్నారు సార్ ఏంటి నేను వెళ్ళి అడుగుతుంటే ఆఫీసర్స్ అని కూడా ఇంత రెక్లెస్ సమాధానాలతో ఉన్నారు అని చెప్తే మరి కన్స్ట్రక్షన్ ఆపండి అంటే ఆపారు సార్. అప్పుడు నేను ప్రెగ్నెంట్ అవ్వాలి ఇలా ఉండలేదు సార్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఈ పిక్ చూడండి సార్. ఈ ప్లేస్ ఆ ప్లేస్ ఈ ప్లేస్ ప్రెసెంట్ ఎలా ఉంది అని అప్పుడు నేను నిండు గర్భిణి సార్. నేను వైజాగ్లో ఎల్ఎల్బి అవుతుంది సార్ నా ప్రెసెంట్. నేను వైజాగ్లో నా చదువు నిమిత్తం నేను వైజాగ్లో స్టే చేయడం వల్ల నేను ఆ ప్రెగ్నెంట్ లేడీ కాబట్టి అప్ అండ్ డౌన్ ఇటు చేయలేను. అయినా కూడా నేను వచ్చాను నిండు గర్భిణి అయినప్పుడు నేను వస్తువు కంట్రోల్ చేసి చాలాసార్లు ఫైట్ చేశాను. చాలాసార్లు గట్ల సమాధానం నా జాగా నువ్వెవరు అని చెప్పడమే జరిగింది. నాకు కన్స్ట్రక్షన్ ఆఫ్ చేయమన్నాను కదా అంటే ఆఫ్ చేస్తామన్నారు. తర్వాత నేను డెలివరీ అయ్యి 2 days ఉంది అనగా నాకు ఎంఆర్ఓ గారు స్వయంగా ఫోన్ చేయడం జరిగింది సార్. జరిగితే మేడం గారు మీరు మీ కంప్లైంట్ మా దగ్గర రన్ అవుతుంది ఎంక్వైరీ అయ్యింది అది మీ జాగే మీరు ఒకసారి వచ్చి ఇక్కడ నుండి ఒక ఫామ్ ఇస్తాం మీరు తీసుకొని వెళ్ళి కలెక్టర్ దగ్గర సబ్మిట్ చేయమన్నారు. సార్ నేను ఇఫ్ యూ డోంట్ నేను 2 daysలో నేను డెలివరీ అయ్యే అమ్మాయిని డెలివరీ అయిపోయాక మరి వస్తాను సార్ అని చెప్పారు. డెలివరీ అయిన వెంటనే నేను ఎందుకు రాలేదంటే నాకు హెల్త్ మరి బేబీ ఉంది కదా నా లేడీస్ ప్రాబ్లం వల్ల నేను రాలేకపోయింది సార్. రాలేకపోవడం వల్ల కట్టేశారు సార్. మొత్తం వెనకాల బ్యాక్ సైడ్ హౌస్ కంప్లీట్ అయిపోయింది. ముందర షాపు ఇవన్నీ ఎగ్జాంపుల్ సార్. ఆ ముందు అలా ఉంది ఇప్పుడు అలా ఉంది అన్నది నా దగ్గర ఫుటేజ్ అనేది ఉంది ఫొటోస్ అనేది ఉంది. ఇది నా స్థలం అన్న దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్ ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. ఇది నా స్థలం అని నేను కంప్లీట్గా నేను రుజువు చేసుకోగలను. ఇక్కడ బినామీలుగా ఆయనకి మద్దతు బినామీలుగా ఇక్కడ కిమ్ముడు మెయిన్ గణేష్ గారు వాళ్ళ అబ్బాయి సంతోష్ గారు చెప్తున్నారు సార్. నన్ను బినామీలుగా వాళ్ళిద్దరు ఉండడం వల్ల ఆలీ గారు చాలా
ఇద్దరు వాళ్ళ మిస్సెస్ కూడా నన్ను బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నారు సార్. ఇక్కడ నేను డే 1 వచ్చాక డే 1 నేను వచ్చాను సార్. డే 1 వచ్చినప్పుడు ఈవెన్ నా దగ్గర కప్పుకోవడానికి కానీ ఏమీ లేదు. నా బాబుని నేను ఎత్తుకొని వచ్చాను సార్. వచ్చాను నైట్ 12:30 వరకు ఎక్కడ స్ట్రీట్ లైట్ లేదు, ఏమీ లేదు. అంత మొత్తం చీకటిగా ఉంది. ఒక మంచులో నేను ఇలా కూర్చొని నా బాబుతో నేను స్టే చేశాను సార్. ఇలా జరుగుతుందన్న విషయం మా హస్బెండ్కి ఎవరికి తెలియదు. అప్పుడు మా హస్బెండ్ బాబు కోసం మెయిన్ బాబు కోసం అని చెప్పడం అప్పటికప్పుడు వచ్చి ఇది వెనకాల ఉన్న టెంట్ కొనేసి నాకు ఇక్కడ వేయడం జరిగింది సార్. ఆ రోజు డే 1లో పోలీస్ గారు ఇద్దరు వచ్చారు సార్. అప్పుడు ఆలి గారు మిస్సెస్ కొంచెం రెక్లెస్గా నా చావుకు కారణం మీరే అమ్మా అని చెప్పేసి మేము చచ్చిపోతాము మీరే అనేసి నాకు బెదిరించడం కూడా జరిగింది సార్. ఇది ఎవరిని అంత చూసి నడుస్తుందంటే మెయిన్ ఇక్కడ బినామీలుగా కిముడు గణేష్, వాళ్ళ అబ్బాయి కిముడు సంతోష్ గారు సార్. నాకు న్యాయం జరిగే వరకు నాకు బాబు సార్, నేను ఇప్పుడు వరకు నేను దీనికోసం ఫైట్ చేస్తూనే ఉంటాను. నన్ను ఆపడానికి ఎవరైనా రావచ్చు, నన్ను ఏమైనా చేయడానికి ఉండొచ్చు, కానీ నేను అన్నిటికీ నేను సిద్ధమయ్యే ఈ ఫార్వర్డ్ స్టెప్ తీసుకున్నాను. నా జాగా ముందు నుండి వెనకాల వరకు నాదే సార్ సైడ్. ఈ జాగా నాకు ఇచ్చే వరకు నేను ఎట్టి పరిస్థితి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి గజవాహనంపై 4 మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ సందర్భంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేలుకొలిపి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీకృష్ణ స్వామి ముఖ్య మండపంలో అమ్మవారి ఉత్సవ మూర్తికి శాస్త్రోక్తకంగా అభిషేకం చేశారు. సాయంత్రం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఊంజల్ సేవ నిర్వహించారు. అనంతరం విశేష అలంకరణలో విరాజిల్లుతున్న అమ్మవారు గజ వాహనంపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ దేవరాజులు, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ప్రసాద్, ఏవీఎస్ఓ సతీష్ కుమార్, ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుడిగా సామంచి శ్రీనివాస్ నియామకం జరిగింది. తిరుపతిలో ఈవేళ అట్టహాసంగా జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నగరంలోని బాలాజీ కాలనీ జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి తుడా కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు నూతన అధ్యక్ష ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంత్రి సత్యకుమార్ దగ్గరుండి ఈ కార్యక్రమాలను నిర్వహించారు. జిల్లా అభివృద్ధి కోసం అధినాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని నూతన బీజేపీ అధ్యక్షుడు విశాఖలోని స్పా సెంటర్లు వ్యభిచార కేంద్రాలుగా వర్ధిల్లుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు మామూళ్లు తీసుకొని చూసి చూడనట్టు వదిలేస్తున్నారని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి అక్కయ్యపాలెంలో గల తంత్ర స్పా సెంటర్ మీద పోలీసులు ఇటీవల దాడులు చేసి 3 యువతులు, 1 విటుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. ఈ యువతులను పెందుర్తిలో గల స్వాధార్ కేంద్రానికి తరలించారు. విజిటింగ్ వీసాల మీద వస్తున్న కొన్ని దేశాల యువతలు స్పా సెంటర్లలో నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలు చేస్తున్నా సరే పోలీసులు తనిఖీలు చేసిన దాఖలాలు లేనే లేవు. ఆయా స్పా కేంద్రాల పరిధికి సంబంధించి స్థానిక పోలీసులు ముందుగా దాడుల సమాచారం లీక్ చేస్తున్న విషయాన్ని విశాఖ నగర్ పోలీస్ కమిషనర్ శంకభ్రత బాగ్చి దృష్టికి తీసుకురాగా టాస్క్ ఫోర్స్ ద్వారా నిఘా ఉంచి దాడులు చేస్తామని స్పష్టం చేశారు. ఫోర్త్ టౌన్ పరిధిలో గల స్పా సెంటర్ల మీద నిఘా ఉంచామని సిఐ సత్యనారాయణ తెలిపారు. సార్ ప్రభుత్వం ఐటీ హబ్ అని విశాఖపట్నం ఉంటుంది సార్, కానీ స్పా హబ్గా మారిపోయింది సార్ వైజాగ్. ఇప్పుడు స్పాలో చాలాసార్లు మేము రేడ్ చేసాము, క్రాస్ మెసేజింగ్ చేస్తూ ఉంటే మేము పట్టుకున్నాము, మేము కేసు కూడా పెట్టాము. మేము ఇలాగే దారులు కంటిన్యూ చేస్తాము. ఆ స్పా హబ్గా ఒకవేళ మారిపోయి ఉంటే అక్కడ కూడా ఎలా మార్పు తేవాలి మాకు తెలుసు. త్వరలో మీరు ఫలితం చూస్తారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది కానిస్టేబుల్ స్పాతో కొంతమంది అటాచ్మెంట్ ఉన్నారు సార్. ఏమైనా రైడింగ్కి వెళ్ళినప్పుడు ముందుగా వీళ్ళకి సమాచారం ఇవ్వడంతో ముందే క్లోజ్ చేస్తున్నారు సార్. అందుకే మేము ఇప్పుడు మా టాస్క్ ఫోర్స్ ద్వారా రేడ్ జరుపుతున్నాం. లోకల్ పోలీస్కి చెప్పడం లేదు, లోకల్ పోలీస్కి తెలియజేయడం లేదు. పూర్తిగా ఇండిపెండెంట్గా టాస్క్ ఫోర్స్ని పంపిస్తున్నాం.
ఫ్యూచర్లో కూడా టాస్క్ ఫోర్స్ ద్వారా దాడులు జరిపి ఎక్కడ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగనీయకుండా చేస్తాం. నేను 4th రౌండ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా డిసెంబర్ 22 ఛార్జ్ తీసుకున్నాను. అప్పటి నుంచి సిపి గారు ఉత్తర్వుల ప్రకారం ప్రతిదీ తూచా తప్పకుండా తప్పనిసరిగా అమలు పరుస్తున్నాను. దాంట్లో భాగంగా 2 రోజుల క్రితము మాకు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు తంత్రా స్పా మీద రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేసిన తర్వాత ఒక 3 లేడీసు పట్టుకున్నాము. వాళ్ళ అడ్రస్ వెరిఫై చేయగా వెస్ట్ బెంగాల్ చెందిన 2 లేడీసు ప్లస్ విశాఖపట్నం లోకల్ సిటీ సంబంధించిన ఒక లేడీకి గుర్తించడం జరిగింది. వాళ్ళ దగ్గర ప్రాపర్గా అడ్రస్ని తీసుకొని ఒక సదన్కి విత్ ఎస్కార్ట్ ఇచ్చి పంపించడం జరిగింది. ఎవరైతే ఆర్గనైజరు ఎవరైతే ఉన్నారో విటుడు వాళ్ళ మీద ప్రాపర్గా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని రిమాండ్ తరలించడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ ప్రాపర్టీ ఎవరిది ప్లస్ ఎప్పుడు లీజు తీసుకున్నారు అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తీసుకురావడం జరుగుతుంది. ప్లస్ అదే కాకుండా మా 4th టౌన్ పోలీస్ స్టేషన్లో సుమారుగా ఒక 6 వరకు స్పా సెంటర్లు ఉన్నాయి. దాని మీద కూడా కంటిన్యూగా నిఘా పెట్టి ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కానీ అసాంఘిక కార్యక్రమాలు కానీ పాల్పడినట్లయితే మా దృష్టికి వస్తే చట్టపరంగా వాళ్ళ మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్ సిటీలో కొన్ని థాయిలాండ్ స్పా సెంటర్లను రన్ చేస్తున్నారు. థాయిలాండ్ అమ్మాయిలు విజిటింగ్ వీసాల మీద ఇండియా వస్తున్నారు. విజిటింగ్ వీసాల మీద వచ్చిన వాళ్ళ టైం అయిపోయాక ఇండియాని వదిలి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు స్పా సెంటర్లో నిబంధనలకు విరుద్ధంగా జాబ్ చేస్తారు. వాళ్ళ మీద ఆ వీసా తనిఖీలు అనేది ఎవరు చేస్తారు? తప్పనిసరిగా మా దగ్గర ఏదైతే సుమారుగా 6 స్పా సెంటర్లు ఉన్నాయో రెగ్యులర్గా మేము చెక్ చేస్తాము. తనిఖీ చేసినప్పుడు ఎవరైనా ఫారినర్స్ ఉంటే వాళ్ళ దగ్గర ఏదైతే విజిటింగ్ వీసాతో వస్తే పర్మిట్ ఉందా లేదా, ఒకరు ఉంటే ఇక్కడికి ఎవరు వచ్చారు, ఎవరు తీసుకొచ్చారు, వాళ్ళ మీద డీటెయిల్గా ఎంక్వైరీ చేసి ఏమైనా డౌట్ అనిపిస్తే డెఫినెట్లీగా విత్ వాళ్ళకి సదన్కి హ్యాండ్ ఓవర్ చేస్తూ వాళ్ళు తీసుకొచ్చిన వ్యక్తుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గత ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను నెరవేరుస్తూ సంక్షేమ పథకాలను పంపిణీ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ భరోసా, రేషన్ కార్డులు పంపిణీ, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలు అమలుకి కృతజ్ఞతగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలకి పాలాభిషేకం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తొగ్గూడెం గ్రామంలో గిరిజనులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలకి పాలాభిషేకం చేసి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ రైతు భరోసా కింద మొదటి విడతగా 6,000, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా క్రింద 6,000 రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ అయిందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రజలందరూ మద్దతుగా ఉండాలని కొత్వాల కోరారు. ఇక్కడ తోగూడెం గ్రామంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేయటానికి మేమందరం రావటం జరిగింది. ఈ పాలాభిషేకం మన ముఖ్యమంత్రి గారికి కానీ, ఆ ఫోటోలో ఉన్న మన ఉప ముఖ్యమంత్రి బట్టి గారికి కానీ, అలాగే రెవెన్యూ శాఖ మార్చులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కానీ, వ్యవసాయ శాఖ మార్చులు తుమ్మల నాగేశ్వరరావు గారికి కానీ, అలాగే మన గౌరవ శాసనసభ్యులు సాంబశివరావు గారికి కానీ మనం ఎందుకు వేయాల్సి వచ్చిందంటే, ఎందుకు పాలాభిషేకం చేయాల్సి వచ్చిందంటే, మొన్న ఎలక్షన్స్ జరిగినాయి. ఆ ఎలక్షన్స్లో 6 వాగ్దానాలు చేసిండ్రు. ఈ 6 వాగ్దానాలు మేము గెలవంగానే నెరవేరుస్తామని చెప్పేసి ఫస్ట్ రైతు రుణమాఫీ అని 2 లక్షల రూపాయలు ఒక్కసారే మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ది, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. దాంతోనే మీరు మహిళలు రవాణా అంటే ఛార్జీలు ఎక్కువ పెట్టి ఆటోలకు పెట్టి వ్యవహారం చేయాల్సి వస్తుందని మహిళల కోసం ఉచిత బస్సు, మీరు ఎక్కడైనా ఎక్కండి, పాలించబోయి ఎక్కండి, ఎక్కడికి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కానీ మీకు ఫ్రీ టికెట్, పైసా తీసుకోరు. ఆధార్ కార్డు పట్టుకుంటారు. ఆధార్ కార్డు తీసుకుపోవాలి. ఆధార్ కార్డు తీసుకుపోయిన వాళ్ళందరికీ, మీ లేడీస్కి ఫ్రీగా బస్సు ఇది టికెట్ లేకుండా ఉంటుంది. మూడోది ఏంటంటే, మీరు 200 యూనిట్ల కరెంటు కాల్చుకుంటే, కరెంటు 200 యూనిట్ల లోపల కాల్చుకుంటే వాళ్ళకి ఉచితంగా కరెంటు బిల్లు ఉంటుంది. ఇక
ఇంతకుముందు పుల్లయ్య గారు చెప్పింది చూడు, ఒకవేళ 300 రూపాయలు వస్తే సంవత్సరానికి 3,600 రూపాయలు. ఆ 3,600 రూపాయలు నీ మాఫీ అన్నట్లే, నీ జేబులో ఉంటాయి, అంతే కదా. దాంతోపాటు గ్యాస్ కూడా 400 రూపాయల దాకా తెలంగాణ ప్రభుత్వమే భరిస్తూ మనందరికి కూడా గ్యాస్ సబ్సిడీ ధరలపై ఇస్తున్నది. ఈ 4 కాదు, ఇంకా చాలా ఇవ్వాలి అనే ఉద్దేశంతో మొన్న మీ ఊరికి వచ్చినాం. వచ్చి 4 పథకాలని ఓపెన్ చేసి మీకు అందించిపోయాం. అవేమి ఏంటో తెలుసమ్మా? రైతులకి 12,000 రూపాయల రైతు భరోసా, ఒక దఫా 6 రబీ సీజన్కి 6,000, అలాగే వేసవదానికి 6,000, 12,000 రూపాయలు మీకు సంవత్సరానికి 1 ఎకరానికి రైతు భరోసా ఇచ్చినాం. అలాగే ఈ భూమిలోనే మీరు ఉపాధి హామీ పనులకు పోతారు, ఆ పనికి పోయేటోళ్ళని గుర్తించి వాళ్ళకు కూడా 12,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే ఏర్పాటు చేసింది గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ చేసింది? కాంగ్రెస్ గవర్నమెంట్. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే మంత్రివర్గం. ఈ రెండింటితో పాటు మనం గత 12-13 సంవత్సరాలకు కూడా ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ కాలే ఇంతకుముందు. అప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇల్లు కట్టించారు. మళ్ళీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ కట్టిలా. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ మీ అందరికి కూడా ఇంటి శాంక్షన్ 5 లక్షల రూపాయల వాల్యూ చేసే ఇంటికి బిల్లులు ఇచ్చే కార్యక్రమం చేస్తుంది. దీంతో పాటు రేషన్ కార్డులు కూడా 10-15 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు కొత్త ఇలా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఆ రేషన్ కార్డులు ఇవ్వటం జరిగింది. ఈ రుణమాఫీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఒకసారి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఇచ్చింది, తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిండ్రు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే సాధ్యమవుతున్నాయి. ఇన్ని చేస్తున్నా మరి కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేద్దామా అవుతా? ప్రజలను నమ్మించి మోసగించడం సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని మాజీ డిప్యూటీ సీఎం వైఎస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాల నాయుడు విమర్శించారు. ఈ మేరకు దేవరాపల్లి మండలం తారువలో బుధవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ఆర్థిక పరిస్థితి బాగోలేదని, సూపర్ 6 పథకాలను అమలు చేయలేమని చంద్రబాబు మాటల్లో పరోక్షంగా చెప్పడంపై ఆయన ఘాటుగా స్పందించారు. ఎన్నికలకు ముందు సూపర్ 6 పథకాలు ఆశ చూపి అధికారంలోకి వచ్చాక నమ్మి ఓట్లు వేసిన ప్రజలను మోసగించడం దారుణమన్నారు. ఎన్నికలకు ముందు అధికార దాహంతో ఇష్టానుసారం హామీలు ఇవ్వడం, ప్రజలను వంచడం చంద్రబాబుకు అలవాటేనని ఎద్దేవా చేశారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగ భృతి ఎక్కడని ప్రశ్నించారు. ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలను అమలు చేయాలని, లేకుంటే ప్రజల తరపున పోరాటం సాగించేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉందని ధ్వజమెత్తారు. ఉన్నవి లేనట్లు, లేని ఉన్నట్లు అనేక సందర్భాల్లో, అనేక ప్రకటనల్లో, అనేక సమావేశాల్లో మీరు గత ప్రభుత్వం మీద ఆడిపోసుకున్నటువంటిది, అడ్డగోలుగా అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజలను నమ్మించి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదానికి అనేక సుందరమైనటువంటి ఆరోపణలు ఆ రోజు మా ప్రభుత్వం మీద చేసినటువంటి మీరందరూ కూడా ఈరోజు మీ ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, మీ ప్రభుత్వంలో ఏం చేస్తూ ఉన్నారు, ఎందుకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా 9 మాసాలు పూర్తయినప్పటికీ కూడా మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల్ని ఎందుకు అమలు చేయలేకపోతూ ఉన్నారు? సంపద సృష్టి, ఏమి సంపద సృష్టి? ఈరోజు బ్రాందీ షాపుల్ని పెట్టిన తర్వాత ఎక్కడా కూడా ఒక్క బెల్ట్ షాప్ కూడా ఉండడానికి వీల్లేదు, రేట్లు పెంచి అమ్మడానికి వీల్లేదు అని చెప్పినటువంటి మీరు, మీ మంత్రులు ఈరోజు చేస్తున్నది ఏమిటి? ప్రతి గ్రామంలో కూడా 4-5 బెల్ట్ షాపులు, ప్రతి బాటిల్ దగ్గర కూడా 20 నుంచి 30 రూపాయలు పెంచి అమ్మినటువంటి సొమ్ముని మీ నాయకులకు కొంత, డిపార్ట్మెంట్కి కొంత, ఈ విధంగా చేస్తూ ఉంటే మీరు కళ్ళు మూసుకొని ఏం చేస్తూ ఉన్నారు? మీ మాటలకి చేతలకి ఎక్కడ పొంతనం
ఉండే పరిస్థితి లేదు. ప్రజలు కూడా గ్రామాల్లో అసహించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మోసపోయాము. ఈ కూటమి ప్రభుత్వం తాలూకా ఈ సూపర్ 6 హామీల్ని నమ్మి కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసిన తర్వాత అనేక రకాలుగా మనం మోసపోయాము అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా గమనించారు. మిమ్మల్ని త్వరలోనే ప్రశ్నించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో ధైర్యంగా ప్రజల దగ్గరికి గడప గడపకి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ధైర్యంగా ఆ రోజు మంత్రుల దగ్గర నుంచి శాసనసభ్యుల దగ్గర నుంచి కూడా అందరం కూడా గడప గడపకి వెళ్ళి గడప తలుపు తట్టి అక్కచెల్లెమ్మల్ని ఆప్యాయంగా పలకరించి పొందినటువంటి లబ్ధి ఏదైతే ఉందో ఆ పుస్తకం రూపంలో ఏ సంవత్సరం ఎంత వచ్చింది ఆ కుటుంబానికి ధైర్యంగా చెప్తాం. ఈరోజు మీ నాయకులు కానీ మీరు కానీ ఆ రోజు మేము గడప గడపకి వెళ్ళే విధంగా ఈరోజు మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు నెరవేర్చాము, ఈ పథకం మీకు అందిందా అని ధైర్యంగా మీరు ఇంటింటికి వెళ్ళి అడగగలరా అని చెప్పి అడుగుతున్నాం. ఈ రాష్ట్ర ప్రజల గురించి నిరంతరం ఈ రాష్ట్ర ప్రజల మంచిని కోరేది వైఎస్ఆర్ పార్టీ. ఇప్పుడు కూడా ఈ సూపర్ 6 హామీల్ని మీరు అమలు చేయాలని చెప్పి గట్టిగానే ఈరోజు ప్రజల తరఫున మేము మాట్లాడతాము. మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు న్యాయ విజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని పెద్దాపురం 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి చంద్రమౌళేశ్వరి తెలిపారు. కాకినాడ జిల్లా గండేపల్లిలో శ్రీశక్తి భవనంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మాట్లాడుతూ మహిళలకు చట్టాలపై అవగాహన ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట సిఐ శ్రీనివాస్, ఎంపీడీఓ నాతి బుజ్జి, సిడిపిఓ పూర్ణిమ, ఏపీఎం సన్యాసిరావు, న్యాయవాదులు, మహిళలు పాల్గొన్నారు. ప్రొహిబిషన్ యాక్ట్ అండి, చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ అంటే బాల్య వివాహాల నిషేధ చట్టం. బాల్య వివాహాలు అనేవి మన పురాతన కాలంలో ఒక ఆచారంగా జరిపించేవాళ్ళు. చిన్నప్పుడు పెళ్ళిళ్ళు చేసేవారు, అది ఒక ఆచారంగా ఉండేది. అది అలాగా 1929లో ఈ బాల్య వివాహాలు చేయడం వల్ల నష్టాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో 1929లో బాల్య వివాహాల నియంత్రణ చట్టం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే పిల్లలకు 15 సంవత్సరాలు, ఆడపిల్ల 15 సంవత్సరాలు, అబ్బాయి 18 సంవత్సరాలు ఉండాలి అని ఆ 1929 ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. దాన్నే శారదా చట్టం అని కూడా అంటారు. నంద్యాల జిల్లా జనగానపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు. ఆయన స్వగృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ 6 పథకాలతో మరోమారు చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు నైజమని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం అన్యాయం అన్నారు. నాడు అధికారం కోసం సంపద సృష్టిస్తాను అన్న చంద్రబాబు నేడు అధికారంలో ఉన్న సూపర్ 6 పథకాలను అమలు చేయలేనంటూ చేతులెత్తేసిన వైనం ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆయన ఆరోపించారు. నేను సూపర్ 6 ఇవ్వలేను, అమరావతిని డెవలప్ చేయాలి, లేదంటే వైజాగ్ స్టీల్ను కాపాడాలి, లేదంటే పోలవరం కట్టాలి, ఈ విధంగా మాట మార్చడం జరుగుతూ ఉంది. మరి ఆనాడేమో నాకు 14 సంవత్సరాల అనుభవం ఉంది. నా అనుభవంతో చెప్తా ఉన్నాను, సంపద సృష్టిస్తాను. మరి ఈరోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాదాపు 14 లక్షల కోట్లు అప్పు చేయడం జరిగింది. మరొక శ్రీలంక కాబోతూ ఉంది. ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే నేను తప్ప మరొక గత్యంతరం లేదు అని చెప్పి ఆనాడు ఆయన యొక్క చెప్పిన మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేయడం జరిగింది. మరి ఓట్లు వేసిన తర్వాత ఆయన నిజ స్వరూపం ఈరోజు బయటపడతా ఉంది. దాదాపు 8 నెలల కాలంగా ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని చెప్పి
ఈ యొక్క పథకాలు రాబోతూ ఉన్నాయి, అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అని చెప్పి ఇన్ని రోజులు చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పూర్తిగా చేతులు ఎత్తేయడం జరిగింది. ఈ మధ్య దావోస్ కూడా వెళ్ళడం జరిగింది. మరి పక్కనున్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 1,78,000 కోట్ల రూపాయలు సంబంధించి ఆ రాష్ట్రానికి పెట్టుబడుల రూపంలో MOU కూడా చేసుకోవడం జరిగింది. మరి మనకు అనుభవం ఉన్న ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినాడు, 40 సంవత్సరాలు రాజకీయంగా అనుభవం ఉన్న వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి ఇంకా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తారని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూసినారు. మరి ప్రత్యేక విమానాల ద్వారా కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి ఆయన వేసుకున్న డ్రెస్సు చూపిస్తూ ఉన్నారు. ఆయన చలిలో విపరీతంగా ఇబ్బంది పడ్డాడు, అవి చూపిస్తున్నారు తప్ప వచ్చిన పెట్టుబడుల గురించి కానీ ఈ రాష్ట్రానికి ఏం చేస్తూ ఉన్నాం, మరి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు చేస్తూ ఉన్నాం అనేది ఎక్కడ కూడా చూపెట్టడం పరిస్థితి ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.